దద్దరిల్లిన విశాఖలో క్రైస్తవుల్ని తక్కువ అంచనా వేస్తే పొరపాటే. ప్రవీణ్ పగడాల మరణం తర్వాత క్రైస్తవుల ఐక్యత అనూహ్యంగా పెరిగింది. విశాఖ నగరం దద్దరిల్లేలా భారీ శాంతి ర్యాలీ. యేసుక్రీస్తు పునరుద్ధానాన్ని ముందు రోజే చాటి చెప్పిన క్రైస్తవులు. నిన్న గుడ్ ఫ్రైడే, ఈరోజు విశ్రాంతి రోజు, రేపు పునరుద్ధాన ఆదివారం. ఇది క్రైస్తవుల ప్రతి సంవత్సరం నిర్వహించే సాంప్రదాయం. శుక్రవారం యేసుక్రీస్తు శిలువపై మరణం చెందితే మూడవ రోజు ఆదివారం ఆయన తిరిగి లేచి పునరుద్ధానుడయ్యాడని క్రైస్తవుల ప్రగాఢ విశ్వాసం. అలాగనే ఆయన తిరిగి వచ్చి ఆయనను నమ్మిన వారిని తిరిగి పరలోకానికి తీసుకువెళ్తారని వారు నిరీక్షణ. శనివారం శాంతి దినంగా పురస్కరించుకుని గత కొన్ని సంవత్సరాలుగా యేసు కోసం పరుగు, రన్ ఫర్ జీసస్ అనే నినాదంతో మండలాలు, జిల్లాలు, రాష్ట్రాల సైతం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అయితే గతంలో అంతంత మాత్రంగా నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ప్రవీణ్ పగడాల మరణానంతరం క్రైస్తవుల అనూహ్యంగా ఐక్యత చోటు చేసుకుంది. ఈ దరిమేళ వీరి ఐక్యతను చాటి చెప్పేందుకు వేలాది సంఖ్యలో రన్ ఫర్ జీసస్ శాంతి ర్యాలీ విశాఖ కాంప్లెక్స్, గాంధీ స్టాట్యూ నుండి బీచ్ రోడ్లో YMCA వరకు భారీ ర్యాలీని నిర్వహించారు. క్రైస్తవ వీధి సంఘాల సభ్యులు, వారిలో ఉన్న డినామినేషన్లకు అతీతంగా అందరూ చిన్న పెద్ద తేడా లేకుండా ర్యాలీలో పాల్గొనడం అందరికీ ఆశ్చర్యాన్ని కలుగజేసింది. ఈ నిర్వహణ సీఎం, JAC, స్థానిక నగర ఫెలోషిప్లు, జిల్లా మండలాల ఫెలోషిప్లు సంయుక్త ఆధ్వర్యంలో జరిగిందని వక్తలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిషప్లు, ఆర్చ్ బిషప్లు, స్థానిక క్రైస్తవ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శ్రేష్టమైన మహిమాశ్రయమందు తండ్రి కుమార పరిశుద్ధాత్మలో ఆనందించడము, దేవుని ముఖ దర్శనము, విలువ కాంతినము, అనుక్షణము నిలిచి ఆరాధించడము. ప్రాకారము గల నగరములో శ్రేష్టమైన మహిమాశ్రయమందు తండ్రి కుమార పరిశుద్ధాత్మలో ఆనందించడము, పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమమును విశాఖపట్నంలో మండలంలో ఉన్న సేవకులందరం కలిసి, సంఘాలతో కలిసి దీన్ని జరిగించడానికి ప్రభు కృప చూపించినారు. యేసయ్య సజీవుడిగా, ఆయన మృత్యుంజయుడిగా మరణాన్ని